హలో అండి. వెల్కమ్ టు ఉజ్వల్ డైయింగ్ అండ్ ఫ్యాబ్రిక్స్. మీకు డైయింగ్ సర్వీస్ ఉందని చెప్పడం తప్ప ప్రెజెంట్ వర్క్ చూపించలేదండి. ఈరోజు మన యూనిట్లో ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, ఈరోజు వచ్చేసరికి ఒక కస్టమర్ మనకి అది కలర్, ఇది ప్యూర్ బాందిని శారీ అండి, కంచి బోర్డర్తో శారీ, మీకు తెలిసిన శారీ. అదేంటంటే కింద ఫినిషింగ్ అండ్ డ్యూయల్ కలర్ షేడ్కి మనకి మిడిల్ పార్ట్ ఏదైతే కలర్ ఉందో అది బోర్డర్కి అంటుకుపోయిందండి. దానివల్ల ఈ కలర్ అనేది చేంజ్ చేయమని కస్టమర్ చెప్పారు. ఇది ఎలా వస్తుంది అనేది మీకు వీడియోలో చూపిస్తానండి. మనం చూసాం కదండి శారీ, ఇది ఇప్పుడు వచ్చేసరికి టాప్ అంతా బాగానే ఉంది. ఈ కలర్ వచ్చేసరికి ఇక్కడ మార్క్స్ వచ్చాయి కదా, దీన్ని ఎలా కవర్ చేస్తారు ఏంటనేది మీకు ప్రాసెస్ చూపిస్తాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం స్టిచ్చింగ్ అనేది చేస్తామండి. స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యాక ఇప్పుడు డై అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దామండి. ఫోల్డ్ చేసి టై చేసిన తర్వాత డై అనేది ప్రాసెస్ జరుగుతుందండి. ఈ విధంగా మనం టై అనేది చేసుకుంటామండి. అది ఏంటంటే డిఫరెంట్ డైస్ వేస్తాయి కదా, పింక్ దగ్గర మనకి షేడ్ అనేది వచ్చిందండి. ఈ కలర్ అక్కడ మనకి మార్క్స్ వచ్చిన వల్ల అది సపరేట్గా చేసుకొని అది డిఫరెంట్ కలర్ వేస్తున్నామండి. చూడండి, మనం ఈ విధంగా డై చేసుకుంటామండి శారీని. ఎందుకంటే ఆ కలర్ మనకి ఈ కలర్ రాకుండా డిఫరెంట్ కలర్స్ వేసుకుంటాం కాబట్టి షేడ్స్ అనేది డిఫరెంట్గా రాకుండా మనం ఇలాగా స్టాప్ చేస్తామండి. ఆ కలర్ని పైకి రాకుండా స్టాప్ చేయడానికి అలాగా స్టీల్ దాంతో మనం స్టాప్ చేయడానికి అలా ట్రై చేసుకుంటామండి. ఇలా చెక్ చేసుకుంటారండి, ఎగ్జాక్ట్ కలర్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకొని అప్పుడు ఓకే అయితే మనం డై అనేది ఇస్తామండి. ఇందాక పింక్ షేడ్ అనేది మనకి మార్క్స్ వస్తాయి కదా, టాప్ ఏ కలర్ ఉందో ఆ కలర్ తో కవర్ చేసి ఓవరాల్ శారీ అంతా లుక్ అనేది మారింది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి శారీ ఇప్పుడు. ఓకేనా, ఏంటంటే ఇక్కడ డై చేయడం మొత్తం సింగిల్ కలర్ ఒకటే కలర్ అంటే ఇక్కడ బాందిని మనకి ఫుల్ కలర్ చేస్తే బాందిని అది రిమూవ్ అయిపోద్దండి. అందుకే మనం ఇక్కడ టై చేసుకొని అప్పుడైనా డై చేసిన వల్ల బాందిని కూడా అలాగే ఉంది. నెక్స్ట్ మనకి మార్క్స్ పడిన ప్లేస్ లో కవర్ చేసాం. ఇలాంటివి మీ దగ్గర కూడా ఉంటాయి. ఇలాంటివి కూడా మీరు చేయించుకోవాలనుకుంటున్నారు ఇలాగా అయితే మన ఉజ్వల్ డైయింగ్ కాంటాక్ట్ అవ్వాల్సిందే. మన ఉజ్వల్ డైయింగ్ స్టోర్ లొకేషన్ వచ్చేసరికి రేష్వాన్పాలెం, మద్దిలపాలెం, విశాఖ.